వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి భవన ప్రమాద ఘటనపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సిపిఎం నేతలను నిన్న రాత్రి నుంచి అమరావతి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. లెనిన్ను చితకబాదారు. వెలగపూడి సచివాలయ నిర్మాణ ప్రాంతానికి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సిపిఎం నేతలను నిన్న రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచడానికి గల కారణాలేంటి? పోలీసుల ఓవర్ యాక్షన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న ఏదైతే ఘటన జరిగిందో వెలగపూడి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో ఒక కార్మికుడు మృతి చెందడం దారుణంగా నెల రోజుల్లోనే ఇద్దరు కార్మికులు ఇప్పటి వరకు నిర్మాణ పనుల్లో మృతి చెందిన పరిస్థితి. మృతుడి కుటుంబానికి తాత్కాలిక పనుల్లో పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రమాణాలు కూడా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పడానికి వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు మరణాలు నిదర్శనం. దీన్ని అడ్డుకునేందుకు నిన్నంతా కార్మికులు ఇక్కడ కేవలం ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా ముట్టడించారు. పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఈ పర్యవేక్షణ అంతా జరుగుతుండగానే వాస్తవ పరిస్థితులు, ఎందుకంటే అక్కడ కనీసం కార్మికులకు ఎటువంటి సదుపాయాలు లేవు, సరైన భోజనం పెట్టడం లేదు, సరైన నీళ్లు అందించడం లేదు, భద్రతా ఏర్పాట్లు ఏవి కూడా చేయకుండానే పని చేయించుకుంటున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు సిపిఎం నేతలు ఇవాళ ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే నిన్నటి నుండి కూడా పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో సిపిఎం నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుండి కూడా పోలీస్ స్టేషన్ లోనే నలుగురు సిపిఎం నేతలు బాబురావు, రామారావు, లెనిన్ ఇటువంటి నేతలందరినీ కూడా నిర్బంధించారు. పూర్తి స్థాయిలో ఎవరిని కూడా అనుమతించకుండా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలగపూడి ప్రాంతంలో ఒక అడుగు పెట్టనివ్వని పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లెనిన్ అనే వ్యక్తిని చితకబాదినట్టు కూడా సిపిఎం నేతలు చేసి మన ఫోటోలో చూడొచ్చు. చాలా స్పష్టంగా దారుణంగా గాయపరిచిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అక్కడ పోలీసులు కొట్టుంటారన్న విషయం చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాల్లో పోలీసులపై నిన్న కూడా రాళ్ల వర్షం జరిగింది. అంబులెన్స్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. కార్మికులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల కేవలం నెల రోజుల్లో పనులు ప్రారంభమైన నెల రోజుల్లో ఇద్దరు కార్మికులు చనిపోయిన నేపథ్యంలో ఇవాళ మళ్ళీ అక్కడ వాస్తవ పరిస్థితి తీసుకుని వెళ్తున్న కార్మికులు మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్న సిపిఎం నేతలు నిన్నటి నుండి నిర్బంధించి దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. మళ్ళీ ఇవాళ కూడా అటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. పెద్ద ఎత్తున ఎవరు అడ్డుకున్నా సరే సిపిఎం నేతలు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు, కార్మికులకు సంబంధించిన రక్షణ చర్యలు పరిశీలిస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.